బోధిసత్వుని కథలు. జాతకమాల. శిబి జాతకం చూడండి. ఒకప్పుడు బోధిసత్వుడు శిబి గణతంత్రానికి రాజుగా ఉండేవాడు. ఆ సమయంలో ఆయనకు లక్ష్మి ఆశ్రయించి ఉన్నది. ఆ కారణముగా లక్ష్మి తన పేరును సార్థకము చేసుకున్నది ఉన్నది. ఎట్లనగా అక్రమ పద్ధతుల్లో సంపన్నులైన వారి సంపద లోకంలో అవహేళనకు గురి అవుతుంది. మూర్ఖుల చేతిలోనికి వచ్చిన సంపద అపాయకరం అవుతుంది. ఆధ్యాత్మిక బలం లేని వారికి లభించినటువంటి సంపద మత్తును కలిగిస్తుంది. ఈ విధంగా లక్ష్మి తన సార్థకతను కోల్పోతుంది. కానీ శిబిని ఆశ్రయించినటువంటి లక్ష్మి తన పేరును సార్థకము చేసుకున్నది. ఆయన అర్ధజనులకు లేదు అనేటటువంటి స్థితి ఎప్పుడూ కలగలేదు. తనను ఆశ్రయించి యాచించ వచ్చినటువంటి వారిని ఎవరిని నిరుత్సాహపరచలేదు. ఆనందంతో వాళ్ళు ఉంటే అంతకంటే ఎక్కువ ఆనందాన్ని శిబి చక్రవర్తి పొందుతూ ఉండేవాడు. ఏ విధంగా అంటే వన్య మృగాలు చిన్న చిన్న గుంటల యందు నీటిని త్రాగడానికి కాక మహా కొలనుల యందు ప్రవేశించినట్టుగా చిన్న చిన్న వాళ్ళని విడిచి శిబి చక్రవర్తి దగ్గరికి అధిక జనులు వస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయన అర్ధజనుల సంతోషాన్ని తన సంతోషంగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు తన రాజ్యంలోని దానశాలలను తిలకించడానికి వెళ్ళాడు. దారిలో ఈ విధంగా తలపోశాడు. పూర్వము మా యొక్క వంశము వారు ఎంతో గొప్పవారు. వారు యాచకులకు యాచించినటువంటి అవయవాలని నిస్సంకోచంగా ఇస్తా ఉండేవారు. కానీ నా దగ్గరికి అటువంటి వారు ఎవరూ రావడం లేదు అని చాలా నిరుత్సాహంగా తలపోస్తూ ఉన్నాడు. నా దగ్గరికి అటువంటి వారు రావడానికి భయపడుతున్నట్లుగా ఉన్నారు. చిన్న చిన్న వస్త్రాలు, ఆభరణాలు, మడిమాన్యాలు, వస్తు వాహనాలు, సువర్ణ కాసులు మాత్రమే అడుగుతా ఉన్నారు. పెద్ద పెద్ద స్థానాన్ని అడిగి తీసుకోవడానికి ఎవరు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని బెదిరించి తిరస్కరిస్తాను అని భయపడి రావడం లేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా తలపోస్తూ ఉన్నప్పుడు భూమి ఆయన యొక్క మనస్థితిని చూసి చలించింది. మేరు పర్వతం కంపించింది. సముద్రులు చలీలకట్టును దాటాడు. ఈ పరిస్థితిని దేవేంద్రుడు గమనించి దీని అంతటికే కారణము శిబిరాజే అని గ్రహించి ఆయనను ప్రత్యక్షంగా ఆయన యొక్క వాంఛితను తీర్చాలి అని ఆయన దగ్గరకు బయలుదేరాడు. ఒక వృద్ధివాడైనటువంటి వృద్ధుడుగా శిబి యొక్క భవనమును ప్రవేశించి ఈ విధంగా శివిని దర్శించాడు. అప్పుడు శిబి చక్రవర్తి ఏమి ఆశించి వచ్చావు అని అడిగాడు. దానికి వృద్ధుడు ఈ విధంగా ఆశీర్వచనములతో
ఈ విధంగా చెప్పాడు. నాకు చూపు లేని వృద్ధులను ఎంతో దూరదేశం నుండి ఆశగా వచ్చాను. నీ నేత్రం ఒకటి మాత్రం దానం అడుగుతా ఉన్నాను. లోక వ్యవహారాలను తిలకించడానికి ఒకటి ఉండినా చాలు కదా అంటాడు. అప్పుడు దానికి శిబి సంతోషించి, సరే, నీవు ఎవరి ప్రేరణ వలన ఇక్కడికి రావడం జరిగింది? ఎవరైనా నేత్రదానం ఇచ్చి వారి దృష్టిని పోగొట్టుకోగలరా? దీనికి అంతటికి నీవు ఎవరి ప్రేరణతో నీవు ఇక్కడికి వచ్చావు అని చెప్తాడు. అప్పుడు యాచకుడు, ఇంద్రుని యొక్క ప్రేరణతో నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్తాడు. ఈ మాటలను ఆలోచించి, అయితే నా యొక్క దానము సార్థకం అవుతుంది, ఇంద్రుడు అంతటి వాడు నా దగ్గరికి పంపించాడు అంటే ఆయన యొక్క మనోరథాన్ని కూడా నేను పూర్తి చేయాలి. నేను ఒక్క నేత్రాన్నే కాదు, 2 నేత్రాలని కూడా సమర్పిస్తాను అని ఆ వృద్ధునికి మాట ఇచ్చి, నీవు ఒకటే కోరుతున్నావు, నేను 2 నేత్రాలని కూడా నీకు దానం చేస్తాను అని అంటాడు. ఆ మాటలను ఆలకించి మంత్రులు ఇంకా సభికులు అందరూ కూడా చాలా బాధపడి రాజుగారిని ఎంతో మృదువుగా ఈ దానాన్ని తిరస్కరించవలసిందిగా అర్థిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ రాజుగారు ఈ విధంగా చెప్తారు, ఇస్తాను అని చెప్పి ఆ తర్వాత మనస్సు మార్చుకుంటే తెంచివేసినటువంటి లోభత్వాన్ని మళ్ళీ చుట్టుకోవటం అవుతుంది. ఇస్తాను అని చెప్పి ఆ తరువాత కార్పణ్య దోషం నిశ్చయాన్ని మార్చుకుంటే అంతకన్నా పాపకర్మ ఇంకేమీ ఉంటుంది? ఇస్తాను అని మొదట ఆశ పెట్టి ఆ తర్వాత ఇవ్వను పో అనే పురుషవాక్కుల యొక్క దోషాన్ని కూడా చుట్టుకోవాలి కదా. దీనికి ప్రాయశ్చిత్తమే లేదు. దేవత అనుగ్రహం చేత ఇతనికి నేత్రాలు లభించేటటువంటి అవకాశం ఉన్నది. అందుచేతే అతడు నా దగ్గరికి వచ్చాడు అని రాజుగారు వాళ్ళకి ఈ విధంగా నచ్చ చెప్తా ఉన్నాడు. నేను ఇప్పుడు అర్ధజనులు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి, కానీ వారికి అవసరం లేనిది ఇచ్చే ఉపయోగం ఏంది? వారు ఏ విధంగా తొక్కగలరు? నది ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నటువంటి వారికి జలదానం చేసినట్లుగా ఉంటుంది కదా, అది శోభిస్తుందా? మీరు నన్ను ఒకటి అడిగారు, ఇంకా ఏమిటి? ఏమి ఆశించి ఈ కఠోర దానక్రియ అని ప్రశ్నించారు. సార్వభౌమత్వం కోసమా? కాదు. కీర్తి కోసమా? కాదు. స్వర్గం కోసమా? కాదు. మోక్షం కోసమా? కాదు. సంసార దుఃఖాల నుండి సమస్త జనులను తరింపచేసే బోధి సంపాదించాలి అనే ఆశ చోటే నేను ఈ దానం చేస్తూ ఉన్నాను. కనుక నా మనోధైర్యానికి అడ్డుపడకండి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి రాజవైద్యుల్ని రప్పించి తన నేత్రాన్ని తీసి ఆ వృద్ధునికి అమర్పింపచేస్తాడు. వెంటనే ఆ వృద్ధునికి దృష్టి కలిగి ఎంతో ఆనందిస్తాడు. దాన్ని గమనించి ఈ శిబి రాజు ఇంకా ఎక్కువ ఆనందం పొందుతాడు, ప్రీతిని పొందుతాడు. తరువాత 2వ నేత్రం కూడా ఇస్తానన్నాను కాబట్టి దీన్ని కూడా తీసి అతనికి అమర్చమని చెప్తాడు. 2వ నేత్రం కూడా అమర్చిన తర్వాత అతనికి
పూర్తి దృష్టి కలుగుతుంది. దానిని చూచి శివి చక్రవర్తి ఎంతో ప్రీతిని పొందుతాడు, ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఆ తర్వాత దీనిని గమనించినటువంటి ఇంద్రుడు, ఆహా ఎంత త్యాగశీలి, ఎంత గొప్పవాడు, ఈతడు ఇక్కడ నుంచి నేత్రశూన్యుడై ఉండడానికి వీల్లేదు. సమయం చూసుకొని ఇతనికి మరలా దృష్టిని ఇవ్వాలి, తగిన ఉపాయాన్ని అతని చేతే ప్రేరణ కలిగింపజేస్తాను అని చెప్పి శివి చక్రవర్తి నేత్రస్థానంలో ఏర్పడినటువంటి పుళ్ళు క్రమంగా మానిన తరువాత ఒక రోజున తన ఉద్యానవనంలో తామర కొనల తీరమున పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండగా ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆ అలికిడి విని ఎవరది అని ప్రశ్నిస్తాడు శివి. నేను ఇంద్రుడను, నీ దగ్గరకు వచ్చాను అని ఇంద్రుడు బదులు చెప్తాడు. స్వాగతం దేవేంద్ర, ఏమి పని మీద నా దగ్గరకు వచ్చావో ఆజ్ఞాపించు అంటాడు. శివి చక్రవర్తి, రాజర్షి, నీకు ఏమి వరం కావాలో కోరుకో, ఇవ్వడానికి ప్రత్యేకించి నీ దగ్గరికి వచ్చాను అంటాడు ఇంద్రుడు. ఇవ్వడం అనే అభ్యాసమే గాని తీసుకోవడం అనే అభ్యాసం లేని శివి చక్రవర్తి ఇంద్రుని మాటలకు ఆశ్చర్యపడి, ఇంద్ర, నాకు విస్తారంగా ధనము ఉన్నది, బలమైన సైన్యం ఉన్నది, కానీ ఈ అంధత్వం వలన నేను మృత్యువునే కోరుకుంటూ ఉన్నాను. నా దగ్గరకు వచ్చిన అర్ధజనుల యొక్క మనోరథమును నెరవేర్చినప్పుడు వారు ఆనందంతో పొందినటువంటి ఆనందమును ఈ కన్నులతో చూడడానికి శక్తి లేకుండా ఉన్నాను. అందువలన మృత్యువునే కోరుకొనుచూ ఉన్నాను అని శివి ఎంతో ఉదార స్వభావంతో చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా అంటాడు, చాలించు, సత్పురుషులైన వారికి మాత్రమే ఇటువంటి అవస్థలు వస్తూ ఉంటాయి, అవి తప్పదు. అయినా నిన్ను ఒకటి అడుగుతాను, యాచకుల వలన కదా నీకు ఈ అవస్థ వచ్చింది, కాబట్టి నీవు నీ మనస్సులో ఇప్పుడు ఉన్నటువంటి భావాలు ఏమిటో దాచిపెట్టకుండా చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఏమీ కూడా దాచిపెట్టకూడదు అని చెప్తాడు. అప్పుడు శివి చక్రవర్తి ఈ విధంగా చెప్తాడు, యాచకుల యాచనా వాక్యాలు ఆశీర్వాద వాక్యాలు లాగా వినడానికి ప్రియంగా ఇది వరకు పూర్వం ఎలా అయితే నాకు అనిపించేదో అదే విధంగా ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉన్నట్లయితే నాకు ఒక కన్ను తప్పక ఉదయించునుగాక అని సత్య ప్రమాణం చేస్తాడు. దానికి వెంటనే ఆయనకు ఒక కన్ను లభిస్తుంది. తిరిగి మరలా అంటాడు, ఒక నేత్రాన్ని యాచించినటువంటి యాచకునికి నా రెండవ నేత్రాన్ని కూడా ఎంతో ప్రీతితో ఆనందోత్సాహాలతో నా చిత్రం ఇచ్చి దాని యందు లగ్నమై ఉన్నప్పుడు నేను ఎంత ప్రీతితో ఇచ్చానో ఆ పక్షంలో నా రెండవ నేత్రం కూడా ఉదయించుగాక అంటాడు. ఈ వాక్యాలు చెప్పగానే రెండవ నేత్రం కూడా ఆ మహారాజు యొక్క నేత్రంలో అమిరి సంపూర్ణ దృష్టిని పొందుతుంది. ఈ అద్భుత సత్యక్రియకు ఆనందాన్ని పట్టలేక భూదేవి కంపించింది. సాగరుడు శరీర కట్టను దాటాడు. దేవదుందువులు మ్రోగాయి. దిక్కులు ప్రసన్నము
అయ్యాయి. సూర్యుడు శుద్ధముగా ప్రకాశించాడు. నక్షత్ర చంద్రులు నిర్మలముగా ప్రకాశించాయి. దేవతలు దేవ దుందుబులను మ్రోగించారు. ఆకాశం నుండి పుష్ప వర్షము విరాజిల్లినది. ఈ విధముగా ఇంకా సిద్ధులు, చారణులు, మహర్షులు కూడా ఆయన్ను ఈ విధంగా పొగుడుతారు. అహోబత, ఏమి ఔదార్యము, ఏమి కృపాళుత, ఎంత విశుద్ధ చిత్తమో చూడండి. స్వీయ సుఖాల్లో అహో, ఎంత నిరాసక్తత. ఓ మహాపురుష, నీ ధైర్యానికి, విక్రమానికి ఇవే మా జోహార్లు అని చెప్తారు. తరువాత ఇంద్రుడు కూడా సాధు సాధు అని ప్రశంసించి, ఓ పవిత్ర హృదయ, నీ నేత్రాలు ఇప్పుడు సామాన్యమైనవి కావు. దివ్య చక్షువులు 100 యోజనాల వరకు కూడా ఎటువంటి పర్వతాలు అడ్డు వచ్చినా కూడా ప్రసారము అవ్వగలదు అని ఆశీర్వదించి ఇంద్రుడు అంతర్ధానము పొందుతాడు. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.